జై శ్రీమన్నారాయణ. జూన్ నెల, జూలై నెల మాస ఫలాలు 12 లగ్నాల వారికి మరొకసారి చెబుతున్నాను. రాసులు అనుకోకండి, లగ్నములు. లగ్న నిర్ణయాలే కరెక్ట్గా వస్తాయి. అందున మేష లగ్నం వారికి ఈ యొక్క జూన్ నెల, జూలై నెలలో లగ్నం మీద కుజుడు ఉంటాడు. కుజుడు లగ్నంలో ఉండడం కారణం చేత ఆరోగ్యం బాగుంటుంది. శని ఎంత వ్యయంలో ఉండి చూసినప్పటికీ తృతీయ లాభంలో ఉండి, ఈ కుజుడు సప్తమాన్ని, అష్టమాన్ని చూస్తున్నాడు కాబట్టి నిద్ర, ఆహారాలు సక్రమంగా సజావుగా సాగుతాయి. వాహన యోగం, ఏదైనా వాహనం కొనుక్కోవాలన్నా ఇది మంచి సమయం. భూమి కొనాలన్నా కూడా మంచి సమయం మేషలగ్నం వారికి. శని అనేటువంటి వాడు ఎప్పుడూ పాపిగానే ఉంటాడు. అంచేత వీరు జీవితాంతము 6 నెలలకు ఒకసారి శనికి తిలతైలాభిషేకాలు చేసుకోవడం మంచిది. ఇంకా విశేషంగా వ్యయంలో రాహు వల్ల విపరీతమైన ఖర్చు నడుస్తూ ఉన్నది మేషలగ్నం వారికి. ఇక జూలై మాసంలో మేషలగ్నం వారికి గురుడు యొక్క ప్రభావం చాలా అద్భుతంగా, ధనస్థానంలో ధన చలామణి విషయంలో లోటు ఉండదు. కుజుడు కూడా ద్వితీయంలోకి ప్రవేశించి అష్టమాన్ని చూసి జయస్థానం అనుకున్న పనులు మంచిగా సాగుతాయి. ఇక శుక్రుడు తృతీయంలో ఉండటం వల్ల, చతుర్థంలో ఉండటం వల్ల, శుక్రుడు వల్ల స్త్రీలతో కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అంచేత శుక్రవార నియమము, శుక్రవారం అమ్మవారిని సేవించుట మంచిది. తృతీయాధిపతి, షష్టాధిపతి అయిన బుధుడు పంచమంలో ఉండటం కారణం చేత బుద్ధికి పదును పెట్టే పరిస్థితి చాలా అవసరమై ఉంటుంది. విష్ణువుని ఆరాధన చేయటం ద్వారా ఆయా దోషాలు పరిహారం అవుతాయి. అంతకుమించి మేషలగ్నం వారికి కొద్దిగా వాహనము తోలేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి మేషలగ్నం వారిది. ఇక వృషభ లగ్నం. వృషభ లగ్నం వారికి పాపిగా గురుడు, కుజుడు లగ్నం మీద ఉన్న కారణం చేత బాగా చికాకులుగా ఉండటం, స్థాన మార్పులకు అవకాశం, విద్యార్థులు విద్యలో కాస్త వెనకబడటం, వాహనం విషయంలో కూడా కాస్త జాగ్రత్త వహించాలి వాహనం తోలేటప్పుడు. అలాగే గురుడు సప్తమాన్ని చూడటం వల్ల నిద్రాహారాలు, నిద్ర సరిగా పట్టకపోవటం, భార్యతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అది ఎప్పుడు అనుకోండి. కొద్దిగా విశేషంగా జాగ్రత్త వ్యవహరిస్తే కొద్దిగా కలహాలు లేకుండా ఉంటాయి. మౌనైన కలహం నాస్తి. కాస్త మౌనంగా వ్యవహరిస్తే మంచిది. ఒక 5 మంగళవారాలు కందిపప్పు దానము, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టండి. శని మీకు ఎప్పుడు యోగప్రదుడే. రాహు కూడా లాభంలో ఉన్నాడు. శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. వాహన స్థానంలోకి తృతీయంలోకి వెళుతున్నారు. బుధ శుక్రుడు మంచి ధైర్యోత్సాహాలని జూలై నెల నుంచి అందుకుంటారు వృషభ లగ్న జాతకులు. మిథున లగ్నం. మిథున లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి గురుడు వ్యయంలో ఉండటం వల్ల ఏదో తీర్థయాత్రలని, పుణ్య కార్యక్రమాలని మోసపోతూ ఉంటారు. 6వ స్థానాన్ని చూస్తున్నాడు గురుడు. శత్రుబాధ, రోగబాధ, రుణబాధలు ఉంటాయి. ఆ తర్వాత వాహన స్థానాన్ని చూస్తున్నారు. మిథున లగ్నం వాళ్ళు చాలా జాగ్రత్తగా వాహనం తోలేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. ఒక 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టడం ద్వారా మిథున లగ్నానికి వాహన ప్రమాదాల నుంచి గట్టెక్కుతాం. గురుగ్రహాన్ని సేవించండి. ముఖ్యంగా శివ పంచాక్షరి మంత్రాన్ని జపించండి. శని భాగ్యంలో ఉన్నాడు, ఇబ్బంది లేదు. రాహు రాజ్యస్థానంలో ఉన్నాడు. ఉద్యోగ పరంగా వచ్చే ఇబ్బందులు కూడా అంతగా ఏమీ లేవు, బాగానే ఉంటుంది. ఇక మిథున లగ్నం వారిది పూర్తి అయినది. కర్కాటక లగ్న జాతకులు. కర్కాటక లగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అష్టమ శని ఉన్నాడు. అనుకున్న పనులుగా సమానంగా సాగుతున్నాయి. అష్టమ శని రాజ్యస్థానాన్ని చూడటం వల్ల ఉద్యోగంలో మందము. ఇంకా ఈ కర్కాటక లగ్నానికి పంచమాన్ని కూడా శని చూస్తున్నాడు. అయినా గురుడు కూడా విశేష దృష్టిలో ఉన్నారు కాబట్టి విద్యా ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో లగ్నం మీద రవి ప్రవేశిస్తున్నాడు కాబట్టి
మోషన్స్ లేదా ఈ నేత్ర బాధలు, శిరో బాధలు ఇవి ఎక్కువ ఉంటాయి. అందుకని కర్కాటక లగ్నం వారు సూర్య నమస్కారం చేయటం, ఆదిత్య హృదయం స్తోత్ర పారాయణ చేయటం, లేదా గోధుమలని నానబెట్టి ఆవుకు పెట్టుట, లేదా గోధుమ రొట్టెలు పేదలకు పంచుట కర్కాటక లగ్నం వాళ్ళు చేయాలి. జీవితాంతం కూడా 6 నెలలకు ఒకసారి శనికి తిలతైలాభిషేకాలు అవసరం. గురుబలం బాగుంది, గురువు లాభంలో ఉన్నాడు, అనుకున్న పనులు మంచిగా సాగుతాయి. ఇక ఆ గురువు తృతీయాన్ని చూడటం వల్ల సోదర సోదరులతో సఖ్యత, ధైర్యోత్సాహాలు బాగుంటాయి. గురుడు పంచమాన్ని చూడటం వల్ల ఇంతకుముందు మందపడిన విద్య కొద్దిగా కొనసాగుతుంది. సప్తమాన్ని గురుడు చూడటం వల్ల భార్య భర్తల అన్యోన్య దాంపత్యం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనుట, విందు భోజనాలు సజావుగా సక్రమంగా సాగుతుంది కర్కాటక లగ్నం వారికి. సింహలగ్నం. సింహలగ్న జాతకులకి శని సప్తమంలో ఉన్నాడు. 2 సంవత్సరాలుగా నిద్ర సరిగా పట్టదు. భార్యాభర్తలు ఏదో ఒక కీచులాడుకుందే పడుకోలేరు. ఈ శని భాగ్యాన్ని చూడటం వల్ల సువర్ణ ఆభరణాలు కొనడం మానేసి వాటిని తాకట్టు పెట్టడము, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సింహలగ్న జాతకులు. సింహలగ్నానికి వేయంలో రవి బుధ శుక్రులు పాపులుగా ఉన్నారు కాబట్టి ఈ 2 మాసాలు విపరీతమైన ఖర్చులు, అనవసరమైన వృధా ఖర్చులు ఉంటాయి. అందుకని బుధ శుక్ర రవి గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి, లేదా గ్రహములకు మూర్తి నిర్ణయం ఇష్టదైవాన్ని ప్రార్థన చేస్తే ఈ గ్రహ దోషాలు పరిహారం అవుతాయి. అంటే శివుణ్ణో విష్ణువునో మీకు మనసులో తోచిన దైవాన్ని. ఎందుకంటే ఈ నవగ్రహాలు పోలీసులు లాంటివి, ఏ ప్రభుత్వానికైనా సహకరిస్తాయి. ప్రభుత్వాన్ని పట్టుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని పట్టుకుందామంటే ఎన్నేళ్ళు ఉంటాయో తెలియదు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని వెంకటేశ్వర స్వామిను ఇష్టదైవాన్ని ప్రార్థన చేయటం వల్ల కాస్త ఖర్చులు తగ్గుతాయి. సింహలగ్నం వాళ్ళకి స్కిన్ ఎలర్జీ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రేపు ఈ జూలై నెలలో. మిగతాదంతా బాగానే ఉంటుంది. ఇక కన్యా లగ్నం. కన్యా లగ్న జాతకులకి లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు. సప్తమంలో రాహు వచ్చాక పార్ట్నర్స్తో మంచిగా ప్రశాంతతగా ఉంటుంది. లగ్నాన్ని గురుడు చూడటం వల్ల కొద్దిగా స్వల్పమైన అనారోగ్యాలు. గురుడు తృతీయాన్ని చూడటం వల్ల సోదర సోదరీలతో సఖ్యతలు తక్కువగా నడుస్తున్నాయి 1 మాసం నుంచి. దానికి శాంతిగా శనగలు నానబెట్టి ఆవుకు పెట్టుట, ఇలాంటివి చేయాలి యథాశక్తిగా. గురుడు పంచమాన్ని చూడటం వల్ల కన్యా లగ్న జాతకంలో పుట్టిన విద్యార్థులకు కూడా విద్య కొద్దిగా మందగిస్తుంది. అందుకని గురు నియమం, గురువార నియమం, గురువారం శ్రద్ధగా ఏదైనా ఇష్టదైవాన్ని ఆరాధన చేయటం ఇవి చేయాలి. కన్యాలగ్న జాతకులకి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు జూలై 12 వరకు ఉన్నాడు. జూలై 12 తర్వాత నుంచి కాస్త కుజదోష, కుజుడి యొక్క బ్రేకులు, అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇవ్వలేదన్నట్టుగా బ్రేకులు పడిపోతున్నాయి కన్యాలగ్నం వారికి. జూలై 12 తర్వాత నుంచి ప్రశాంతంగా ఉంటుంది. తులాలగ్నం. తులా లగ్న జాతకులకి కుజుడు సప్తమంలో ఉండి అష్టమంలోకి ప్రవేశిస్తాడు జూలై మాసంలో. ఆ కుజుడు అనేటువంటి వాడు సోదర సోదరి కారకుడు, భూమికి కారకుడు. అంతా డబ్బులు ఇచ్చేసిన రిజిస్ట్రేషన్ రేపు ఎల్లుండ మొత్తానికి వాడు చేయకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇది జరుగుతుందా జరగదా అని కంగారు పడిపోతూ ఉంటాను, కానీ జరుగుతుంది ఈ దానాలు ఇస్తే. కందిపప్పు ఈ జూలై జూన్ మాసాల్లో కేజీ-పావు చొప్పున ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. అష్టమ గురుడు ధనకారకుడు, గురుడు వాక్కు కారకుడు. వాక్కు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి తులాలగ్న జాతకులు. శని ఎప్పుడు వీరికి అనుకూలుడే, ధనస్థానాన్ని చూస్తున్నాడు. ధన చలామణి విషయంలో లోటు ఉండదు. తులాలగ్నానికి పంచమాన్ని శని, షష్టమాన్ని రాహువు చూడటం వల్ల కార్యసిద్ధులు బాగుంటాయి. ఈ గురు కుజగ్రహాలని జాగ్రత్తగా శాంతులు తగిన రీతిలో చేసుకుని లబ్ధి పొందండి. ఇక వృశ్చిక లగ్నం. వృశ్చిక లగ్న జాతకులకి గురు కుజ బలాలు అద్భుతంగా ఉన్నాయి. కుజుడు 6వ ఇంట ప్రవేశించి ఇంకా 7వ ఇంటకు ప్రవేశిస్తున్నాడు. శత్రు రోగ రుణబాధలు తీరుతాయి. అప్పుడు తీర్చేటువంటి సమయం ఈ 2 మాసాలు. శుభకార్యాల్లో పాల్గొనుట, ఏదో విందు భోజనాల్లో పాల్గొనుట, ఇవన్నీ పార్ట్నర్స్తో మంచి అభిప్రాయ
విభేదాలు లేకుండా మంచిగా ఒక సమస్యని సున్నితంగా పరిష్కరించుకునే సమయం వృశ్చిక లగ్నానికి. అష్టమంలో ఉన్నటువంటి రవి కార్యసిద్ధినిస్తాడు. ఈ వృశ్చిక లగ్న జాతకులు ఎప్పుడు శనికి తిలతైలాభిషేకాలు 6 నెలలకు ఒకసారి చేసుకోండి. వాహన స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 2 ఏళ్ల నుంచి వాహనం పక్కవాడు తోలితే బాగానే ఉంటుంది, మనం తోలంగానే ఏదో పని పెడుతూ ఉంటుంది. కొద్దిగా వాహనం తోలేటప్పుడు జాగ్రత్త వ్యవహరించాలి ఈ వృశ్చిక లగ్న జాతకులు. ఓవరాల్గా ఈ 2 మాసాలు చాలా బాగుంది వృశ్చిక లగ్నానికి. ఇక ధనుర్లగ్న జాతకులకి తృతీయంలో శని సోదర సోదరీలతో విభేదాలు, ఆ శని పంచమాన్ని చూడటం వల్ల విద్యలో కాస్త మందం ఇవన్నీ ఏర్పడినవి. కానీ ఇప్పుడు కుజుడు గురుడు మంచిగా ఉన్నాడు ధనస్సు రాశి, అందుకని శత్రు రోగ రుణ బాధలు తీరుతాయి. శని పెట్టిన ఇబ్బందులు 2 సంవత్సరాలు, ఆదాయం 2 అయితే వ్యయం 14 చేశాడు, అంటే ఖర్చు ఎక్కువ పడింది. ఇక్కడి నుంచి సద్వినియోగపడుతుంది, తీర్థయాత్ర ఫలం లభిస్తుంది. అంతేకాక గురుడు ధనస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి ధన చలామణి విషయంలో లోటు ఉండదు. సప్తమంలో ఉన్న రవి కూడా భాగ్యాధిపతి, తండ్రితో సంబంధించిన పితృ సంబంధమైనటువంటి వ్యవహారాలు, వాటికి సంబంధించిన ఆస్తులలో ఏదైనా మాట్లాడుకోవడానికి మంచి సమయం ధనస్సు లగ్నం వారికి. ఇక మకర లగ్న జాతకులకి శని ఎప్పుడు మంచివాడు, ఏళ్ళనాడు సెల్లు ఇలాంటివి ఉండవు వీరికి. శని ధనస్థానంలో ఉన్నాడు, అష్టమాన్ని చూస్తున్నాడు, గృహస్థానాన్ని చూస్తున్నాడు, లాభాన్ని చూస్తున్నాడు. అందుకని శనికి మీరు ఎటువంటి పూజలు అక్కర్లా. కానీ కుజుడు చతుర్థంలో ఉండి వాహనాల నుంచి పడుతున్నారు మకర లగ్న జాతకులు. జూలై 12 తర్వాత ఈ వాహన ప్రమాదాలు కూడా ఉండవు. పంచమంలో విద్యార్థులు బాగా మందగిస్తున్నారు మకర లగ్న జాతకులు. అందుకని 7 మంగళవారాలు కందిపప్పు దానము, 16 గురువారాలు శనగలు నానబెట్టి ఆవుకు పెట్టుట చాలా మంచిది. ఈ మకర లగ్న జాతకులు శివుణ్ణి ఆరాధన చేయటం, శివ పంచాక్షరి మంత్ర జపం చేయటం చాలా మంచిది. ఇక కుంభలగ్న జాతకులకి లగ్నంలో శని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. వ్యయంలో ఉన్నటువంటి గురుడు కాస్త దుర్వ్యయము, పూజలకి ఖర్చు పెడుతూ ఎవరైనా సెటార్ పెడితే 10 రూపాయలు వేయాల్సిన చోట అక్కడ 10కి 5 రూపాయలు వేసి బయటకు వచ్చి వాడేదో చూపిస్తానన్నాడని జపాలని హోమాలని రకరకాల ఏవో ఆశించి ఏవో చేసి వ్యయం చేసుకునేటువంటి సమయం కుంభలగ్న జాతకులకి. అక్కడ జాగ్రత్తలు వహించాలి. వాహన ప్రమాదానికి అవకాశం ఉన్నది ఈ 2 మాసాల్లో. అందుకని గురుడికి కుజుడికి తగిన శాంతి మనం చెబుతూనే ఉన్నాం. శనగల దానం ఇవ్వటం, కందిపప్పు దానం ఇవ్వటం, ఇక మిగతావన్నీ బాగానే ఉంటుంది. మీనలగ్న జాతకులకి లగ్నంలో రాహు వ్యాపారం చేసేవారికి స్థిరాస్తిని అమ్మిస్తాడన్నంత అప్పులు తెప్పించేస్తూ ఉంటాడు. ఇచ్చేవాళ్ళు కూడా వచ్చేస్తారు. అదేంటో చాలా జాగ్రత్త వహించండి. 9 ఆదివారాలు 9 గారెలు పేదలకు పంచుతూ ఉండండి. దుర్గాదేవిని స్మరించండి. దుర్గా అంటే దుర్గతులు తొలగించారు. మహారాజులు పెద్ద ప్రాకారాలు కట్టుకుని అందులో క్షేమంగా ఉండేవారు. దుర్గమం అంటే కోట. దుర్గాదేవిని ఎవడో మనసులో స్మరించినా కూడా వాడికి ఒక రక్షణగా ఉంటుంది. రాహు అంటే రాక్షసుడు. ఈ రాక్షస సంహారం చేసి రాక్షసులను బెదిరించి అనుగ్రహించిన మాత దుర్గామాత. ఆ దుర్గామాత యొక్క అనుగ్రహం ద్వారా రాహు వల్ల పడే ఇబ్బందులు తొలుగుతాయి. వ్యయంలో ఉన్న శని కుటుంబ స్థానాన్ని చూసి కుటుంబ స్థానంలో మందాన్ని కలిగించిన ఈ లగ్న జాతకులకి, మీన లగ్న జాతకులకి తలవని తలంపుగా వివాహం అవటానికి అవకాశాలు. ఎందుకంటే తృతీయంలో ఉన్న గురుడు భాగ్యాన్ని చూడటం, అదే గురుడు శివుడిగా సప్తమాన్ని చూడటం. ఈ ఆగస్టులో మీన లగ్న జాతకులకి ఎక్కువగా వివాహం కుదరటం, ఇంతకుముందు కుదిరిన వివాహంలో ఉన్న సమస్యలు వీడనాడి ఈ గురు కుజుల యొక్క ప్రభావం చేత చాలా అద్భుతమైనటువంటి శుభపరిణామాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశులను బట్టి కొంతమంది చెప్తూ మిమ్మల్ని భయపెడుతూ ఉన్నారు, భయభ్రాంతులను చేస్తున్నారు. భయపడని అవసరం లేదు. ముఖ్యంగా నేను ఒక 4 దైవాలని చెప్తాం. ఏ రోజు ఆ రోజు అనకుండా నిత్యం పూజ చేయవలసిన వాళ్ళు. మనసులో వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తల్లి, తండ్రి, గురువు, దైవం
వాడేమి క్రెడిట్ కోసం నా దగ్గరికి ఇంతమందిని లాక్కురా అంతమందిని మతాలు మార్చేసి నన్ను గొప్పవాడిగా చూడని ఏదైనా చెప్పడు. కానీ వీళ్ళు వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ దశమ భాగాల కోసం చేసే ఓ ప్రయత్నం. కానీ దైవాన్ని మనస్సులో పెట్టుకుంటే మనస్సులో అహోబలం అహోబిలం. అహోబలం అక్కడ అహోబలంలో నరసింహస్వామి ఉంటారు. ఆయనకి మించిన బలవంతుడు లేడు. అహోబిలం ఆయన ఉండేది అక్కడ గుహలో, అంటే గుండె గుహలో భగవంతుని ఇష్టదైవాన్ని దుర్గాదేవిన ఎవరైనా స్మరించండి, తప్పనిసరిగా ఈ రాహువు యొక్క దోషాలు పోతాయి. అయితే గురుకుజుల యొక్క ప్రభావం బాగుంది. భాగ్యాన్ని కుజుడు గురుడు చూస్తున్నారు కాబట్టి భూమి కానీ ముఖ్యంగా బంగారము కొనేటువంటి అవకాశాలు మీన లగ్న జాతకులకి ఈ 2 మాసాలు చాలా, 2 మాసాలే కాదు దగ్గర మళ్ళీ వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా మంచి సమయంగా చెబుతూ, శని అనేటువంటి దానికి జీవితాంతం 6 నెలలకు ఒకసారి ఏదైనా దేవాలయంలో దీపారాధనకు నూనె అటువంటివి ఇవ్వండి, అంతా మంచిగా ఉంటుంది. ఈ బుధుడు 6వ ఇంట ఉన్నాడు. ఈ బుధగ్రహము యొక్క ప్రభావం చేత కొద్దిగా మేనమామకారకుడు బుధుడు. వీళ్ళతో అభిప్రాయ భేదాలకు వెళ్ళకండి దయచేసి. చక్కగా నేను చెప్పిన ఈ రెమెడీస్లో శనికి ఎప్పుడు చేసుకోవాలి. గురుడు కుజుడు బాగున్నాయి కాబట్టి బాగున్న గ్రహాలకు అక్కర్లా. ఎప్పుడు కూడా దుర్జనం ప్రథమం వందే సజ్జనం తదనంతరం అంటారు. దుర్జనం అంటే ఏంటి? ఎవడన్నా దుర్జనుడు అని తెలిసినప్పుడు వెంటనే నమస్కారం చేయాలి, లేకపోతే వాడు నీ మీద పగ పెట్టుకుంటాడు. సజ్జనం తదనంతరం, సజ్జనుడికి మర్చిపోయినా కూడా వాడేమి అనుకోడు. వాడేమనుకుంటాడు? సహజంగా ఫోన్లే మర్చిపోయి ఉంటాడులే అనుకుంటాడు. దానికి ఎంత ఉపమానం చెబుతుందో చూడండి. మన ఈ నీతి శాస్త్రాలు చాలా గొప్పగా ఉంటాయి. బుధ ప్రక్షాళనం తదనంతరం ముఖ ప్రక్షాళనం అన్నాడు. అంటే బుధ ప్రక్షాళనం అంటే ముడి కడుక్కోవటం కొద్దిగా ఆలస్యం కాకూడదు నాన్న. అలాగే దుర్జనుడిని సేవించడానికి ముందు వాడికి నమస్కారం పెట్టాలి, వాడితో గొడవ పెట్టుకోకూడదు. అలాగే ముఖ ప్రక్షాళనం తదనంతరం మొహం కడుక్కోవడం కాస్త ఆలస్యమైన పర్వాలేదు. అందుకని ఇక్కడ ఈ 12 లగ్నాల్లో కూడా దుష్టగ్రహాలుగా ఏవైతే మనం చెబుతున్నామో వాటికి తగిన శాంతులు చేసుకోండి. ఆ గ్రహాలు మాకు గుర్తులేవనుకుంటే నారాయణ స్మరణ, ఆ నిత్య దీపారాధన, ఆ భగవంతుడిని సేవించే వాళ్ళని ఈ గ్రహాలు దాసులై సపోర్ట్ చేస్తాయి. ఇంకా అది గమనించుకుని నిత్య దీపారాధన అన్ని లగ్నాల వాళ్ళు చేసుకోవచ్చు. అలా ఇష్టదైవాన్ని సేవిద్దాం, పెద్దలను గౌరవిద్దాం. జై శ్రీరామ్.